ఝాన్సీ లక్ష్మీబాయి 1857 భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన వీరవనిత. ఆమె పూర్తి చరిత్ర తెలుగులో ఇక్కడ చూడవచ్చు. బాల్యం మరియు వివాహం. జననం మణికర్ణిక తాంబే మనుబాయి 1835 నవంబర్ 19న వారణాసిలో మోరోపంత్ తాంబే భాగీరథీబాయి దంపతులకు జన్మించింది. ఆమెను ముద్దుగా మను అని పిలిచేవారు. విద్యాభ్యాసం. చిన్నప్పటినుంచే మను యుద్ధ విద్యలలో నిష్ణాతురాలిగా పెరిగింది. కత్తియుద్ధం, గుర్రపుస్వారీలో అపార నైపుణ్యం సంపాదించింది. పీష్వా ఆస్థానంలో బాలురతో కలిసి పెరిగినందున ఆమెలో ధైర్యం, సాహసం అలవడ్డాయి. వివాహం 1842లో ఝాన్సీ మహారాజు గంగాధర్రావును వివాహం చేసుకున్న తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది. వారసత్వ సమస్య మరియు బ్రిటిష్ పాలన. దత్తత. లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించినప్పటికీ అతను చిన్నతనంలోనే మరణించాడు. దీంతో 1853లో గంగాధర్రావు మరణించే ముందు దామోదర్రావు అనే బాలుడిని దత్తత తీసుకున్నాడు. బ్రిటిష్ విధానం. అయితే అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన దత్తపుత్ర స్వీకార నిషేధ చట్టం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ప్రకారం వారసులు లేని రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకునే విధానం అమలులో ఉండేది. ఈ చట్టం ప్రకారం దత్తపుత్రుడికి సింహాసనంపై హక్కు లేదని బ్రిటిష్ వారు ఝాన్సీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. లక్ష్మీబాయి తిరుగుబాటు. ఇది లక్ష్మీబాయికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఆమె నా ఝాన్సీని వదులుకోను అని శపథం చేసింది. 1857 సిపాయిల తిరుగుబాటులో పాత్ర. ఝాన్సీ రక్షణ. 1857లో మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమైనప్పుడు ఝాన్సీ కూడా తిరుగుబాటుకు కేంద్రంగా మారింది. లక్ష్మీబాయి తన సైన్యాన్ని, ముఖ్యంగా మహిళా సైనికులను కూడా సమాయత్తం చేసి ఝాన్సీని రక్షించుకోవడానికి సిద్ధపడింది. పోరాటం. బ్రిటిష్ బలగాలు సర్ హ్యూరోజ్ నాయకత్వంలో ఝాన్సీని ముట్టడించాయి. లక్ష్మీబాయి తన సైన్యంతో వీరోచితంగా పోరాడింది. 3 రోజులపాటు జరిగిన భీకర యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు నగరగోడలను ఛేదించుకుని ప్రవేశించగలిగారు. తప్పిపారిపోవడం. లక్ష్మీబాయి తన చిన్న కుమారుడు దామోదర్రావును వీపున కట్టుకుని తన రక్షకులతో కలిసి ఝాన్సీ నగరం నుండి తప్పించుకుంది. ఆమె కాల్పికి చేరుకుని తాంతియా తోపే, రావు సాహెబ్ వంటి ఇతర తిరుగుబాటు నాయకులతో చేరింది. గ్వాలియర్ యుద్ధం. లక్ష్మీబాయి గ్వాలియర్ను ఆక్రమించుకుని అక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించింది. వీరమరణం. జూన్ 17, 1858. 1858 జూన్ 17న గ్వాలియర్ సమీపంలో బ్రిటిష్ సైన్యంతో జరిగిన భీకర యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి అద్భుత ధైర్యాన్ని ప్రదర్శించింది. తన